హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను అమెజాన్ ఫెస్టివ్ వేర్ కుర్తీ సెట్స్ హాల్తో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఇది సింపుల్ ఫెస్టివ్ వేర్ కలెక్షన్ అండి. మంచి ట్రెడిషనల్గా ఉండే అవుట్ఫిట్స్ మంచిగా సెట్ అవుతాయి అందరికి. సో ట్రై చేస్తానంటే డెఫినెట్లీ ట్రై చేయండి. సో నేనైతే మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క అవుట్ఫిట్ గురించి. సో ఫస్ట్ వచ్చేసి ఎల్లో అవుట్ఫిట్. సో ఇప్పుడు బ్రైడల్ సీజన్ కూడా కాబట్టి హల్దీస్కి వాటికి కూడా చాలా పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ఇది. ఒకవేళ మీరు వెళ్తున్నారు, మీరు బ్రైడ్ కాదు, మీరు బ్రైడ్ ఇంట్లో వెళ్తున్నారు అని అంటే అలాంటి టైంలో మీరు వేసుకోవడానికి లైక్ ఫ్రెండ్స్ అలా ఉంటే వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. లైక్ వైట్ ఎల్లో అవుట్ఫిట్ అండ్ మంచి స్టైలిష్గా ఉంది అండ్ మంచి లైనింగ్ అది కూడా వచ్చిందండి. సో ఒక్కొక్కసారి ఏంటంటే హల్దీ అప్పుడు మనం వాటర్ అది పోసుకుంటూ ఉంటాం. సో లైనింగ్స్ అవి లేకపోతే ట్రాన్స్పరెంట్గా ఉండడం, కంఫర్టబుల్ లేకపోవడం ఇలా ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. సో అలా కూడా లేకుండా హ్యాపీగా దీనికి మంచిగా లైనింగ్ కూడా వచ్చేసింది. మంచి ఎల్లో, లైక్ పసుపు కలర్ ఉంటుంది చూసారా, ఆ ఎల్లో అనమాట. సో పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ బాగుంటుంది చూడడానికి కూడా. సో లైనింగ్ కూడా మంచిగా థిక్గా ఉంది ఫ్యాబ్రిక్. సో హ్యాపీగా మనం ట్రై చేయొచ్చు. సో ఇలా గోటాపట్టి వర్క్ లాగా వచ్చిందనమాట. సో మొత్తం కూడా ఇలా బుటీస్ వచ్చాయి దీని మీద చిన్న చిన్నగా, లైక్ బాందిని వర్క్ లాగా వచ్చింది చూసారా. సో ఇలా వచ్చింది మంచి ఎల్లో నాకు చాలా నచ్చింది షేడ్. అండ్ దీనికి బాటమ్ ఇది వచ్చింది ప్లెయిన్ ట్రౌజర్. దీనికి కూడా మంచిగా లైనింగ్ ఇచ్చేసారు. రెండింటికి కూడా లైనింగ్స్ బాగా ఇచ్చారు. యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి లైనింగ్స్ ఎక్కువ ఇవ్వట్లేదు ఈ మధ్యకాలంలో. లైక్ కాటన్స్కే ఇవ్వట్లేదు, ఇంకా ఈ ఫ్యాబ్రిక్స్కి ఏమి ఇస్తారు చెప్పండి. బట్ ఎస్పెషలీ బాటమ్కి అయితే ఇంకా అసలే ఇవ్వట్లేదు. బట్ దీనికి టాప్కి బాటమ్కి కూడా మంచిగా లైనింగ్ ప్రొవైడ్ చేశారు. సో కొంచెం ఏంటంటే మనకి థిక్ ఉంటుంది క్లాత్ అయితే, లైనింగ్ ఉండడం వల్ల కొంచెం థిక్ అయితే అవుతుంది డెఫినెట్. దుపట్టా వచ్చేసి ఇది స్ట్రైప్స్ వచ్చాయన్నమాట, వెర్టికల్ స్ట్రైప్స్, హారిజాంటల్ స్ట్రైప్స్ లాగా. అండ్ దీనికి ఇలా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ. సో లెంత్ విడ్త్ అయితే పర్ఫెక్ట్ ఉండింది దుపట్టాకి. ఓకే, సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ లైక్ బ్రైడల్ ఫెస్టివ్ అనగానే నాకైతే గుర్తొచ్చేది డార్క్ పింక్ మెజెంటా షేడ్. మెజెంటా షేడ్ ఉంటే ఆల్మోస్ట్ మనకి అన్ని అకేషన్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. డార్క్ షేడ్ కదా, అందరికీ బాగా సూట్ అవుతుంది. మీరు ఏ స్కిన్ టోన్లో ఉన్నా ఎలా ఉన్నా మీకు ఈ షేడ్ వేసుకోగానే మనం ఇంకా బ్రైట్గా కనిపిస్తాం. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది చూసారా, కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ లా కనపడుతుంది. సో మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట మెటీరియల్ కూడా. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్లీ నేనైతే పర్ఫెక్ట్గా రికమెండ్ చేస్తా. సో ఇదిగోండి ఎట్లా వస్తుంది, ఇలా పట్టులా ఉందన్నమాట. అండ్ షైన్ కూడా పట్టులాగే కనిపిస్తుంది అండ్ చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే వచ్చింది ఈ అవుట్ఫిట్ అయితే. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ట్రౌజర్ వచ్చింది. సైజ్ మీరు నేనైతే లార్జ్ తీసుకున్నాను. సో ఇదిగో మీరు పర్ఫెక్ట్ సైజెస్ తీసేసుకోవచ్చు అనమాట. సైజెస్ అయితే జనరల్గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ అన్నీ అలాగే తీసుకున్నాను నేను. సో ఇదిగోండి ఇది దుపట్టా కూడా మంచి బెనారస్ దుపట్టా లాగా వచ్చింది. సో మంచి షైన్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్స్కి. సో యా, ఇది కొంచెం లెంత్ తగ్గిందా లేదు, బాగానే ఉంది. ఎస్, పర్ఫెక్ట్ ఉంది దుపట్టా. లెంత్ విడ్త్ కూడా అన్నీ పర్ఫెక్ట్ వచ్చేసాయి. సో మంచిగా ఉంది. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ బ్లూ షేడ్. ఈ షేడ్ నాకు బాగా నచ్చింది, లైక్ సీ బ్లూ అంటారు కదా ఆ షేడ్ అనమాట. దుపట్టా అన్నీ కూడా పర్ఫెక్ట్ వచ్చాయి దీనికి. సో ఇలా వస్తుంది. దీనికి ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఓకే, అండ్ మిగతాదంతా కూడా ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి లైనింగ్ వచ్చిందండి, కానీ ఇక్కడ వరకే ఇచ్చారు లైనింగ్, ఈ హాఫ్ వరకే ఇచ్చారు. సో కిందంతా మనకి బాటమ్ వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. యాక్చువల్లీ మనకి లైనింగ్ ఈ ఫ్యాబ్రిక్స్కి అంత అవసరం లేదు. సో లేకపోతేనే బెటర్ అనమాట, లేకపోతే వెయిట్ పెరిగిపోతుంది. సో ఎల్లో దానికి ఎందుకు బెటర్ అన్నానంటే హల్దీస్కి బెటర్. నార్మల్గా అయితే కొంచెం ఉడుకుంటుంది అనమాట ఆ అవుట్ఫిట్ వేసుకుంటే, ఎల్లో అవుట్ఫిట్ నార్మల్గా వేసుకుంటే. బట్ హల్దీస్కి వాటికి మీరు ప్రిఫర్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది అవుట్ఫిట్. సో అలా చెప్పాను నేను. సో మెటీరియల్ వైజ్ అంతా బాగుంది ఎల్లోది కూడా. బట్ లైనింగ్ వచ్చారు కాబట్టి కొంచెం వెయిట్ పెరుగుతుంది, కొంచెం ఉడుకొస్తుంది. సో ఈ ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే కాటన్ కాదు కదా, సో అంత లైనింగ్ అంత కంపల్సరీ ఏం కాదు. లైక్ ఫ్రాక్స్కి అయితే తప్పదు, బట్ ఇలాంటి వాటికైతే అవసరం లేదనమాట కుర్తీస్కి. సో అది. అండ్ బాటమ్ ఇది వచ్చింది. ఓకే, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది బాటమ్, బట్ అంత తెలియదు వేసుకుంటే. ఇది బాటమ్ వచ్చింది.
కలర్ చాలా బాగుంది, యూనిక్ కలర్ ఇది, స్కై బ్లూ షేడ్. సో సీ బ్లూ షేడ్, స్కై బ్లూ షేడ్ అలా వస్తుంది. అండ్ ఇది దుపట్టా వచ్చింది. ఇది ఆర్గాన్జా దుపట్టా ఏం కాదండి, బట్ చూడడానికి ఆర్గాన్జాలో ఉంది కదా, నేను కూడా ఆన్లైన్లో చూసినప్పుడు ఆర్గాన్జా అనుకున్నా, బట్ ఆర్గాన్జా కాదు, కొంచెం పట్టులా వచ్చింది అనమాట దుపట్టా. ఆర్గాన్జా కంటే ఇదైతేనే క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఫ్లవర్స్ అవి కూడా ఫ్లోరల్లో బాగా వచ్చింది, అసలు క్యూట్గా. కలర్ నాకు బాగా నచ్చింది. అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఈ అవుట్ఫిట్ ఇది ఆలియా కట్ది. నాకు చాలా నచ్చింది కలర్, వచ్చాక ఇంకా నచ్చింది యాక్చువల్లీ, ఫొటోస్లో వీడియోస్లో కంటే కూడా రియల్గా ఇంకా బాగుందన్నమాట ఈ అవుట్ఫిట్. లైట్ షేడ్స్ ఎప్పుడైనా రియల్గానే బాగుంటాయి, రియల్గా ఇంకా క్లాసిక్ అనిపిస్తాయి లైక్ ఫొటోస్లో వీడియోస్లో కంటే. అండ్ దీనికి షైన్ కూడా చాలా బాగుంది. ఆలియా కట్ వచ్చిందనమాట, ఇక్కడ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. సో కలర్ కూడా చాలా మంచి ఆనియన్ పింక్ అంటారు చూసారా, ఆ షేడ్ అనమాట. సో చాలా నీట్గా ఉంది, మంచి షైన్ ఉంది, స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్. సో ఇది టాప్ వస్తుంది అండ్ ఇది బాటమ్ ట్రౌజర్. అండ్ దుపట్టా వచ్చేసి మంచిగా ఇచ్చారు. ఇది కూడా దుపట్టా కూడా చాలా బాగుంది, అవుట్ఫిట్ చాలా నచ్చింది నాకు. ఇది దుపట్టా, నెట్ దుపట్టా వచ్చిందనమాట. మొత్తం ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. సో మంచి లెంత్ విడ్త్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి అవుట్ఫిట్కి. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్, ఆలియా కట్ స్టైల్. సో ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్, సో నేను బ్రాండ్స్ ఏం మెన్షన్ చేయట్లేదు ఇంకా, ఎందుకంటే వీటి మీద బ్రాండ్స్ ఏం లేవన్నమాట, ప్రైస్ ట్యాగ్స్ ఏమి లేవు అసలు. సో కాబట్టి బ్రాండ్స్ ఏం మెన్షన్ చేయట్లేదు. సో జస్ట్ చెప్పేస్తున్నా. ఇది నెక్ వచ్చింది, కలర్ బాగుంది కదా, లావెండర్ షేడ్, చాలా నచ్చింది నాకు ఇది కూడా కలర్. కొన్ని కలర్స్ చూసి తీసేసుకుంటా ఉంటాను నేను, ఎక్కువ వర్క్స్ ఇవి కూడా చూడను. సో అలా తీసుకున్న వాటిలో ఇది ఒకటి నాకు చాలా నచ్చింది కలర్. సింపుల్ వర్క్ వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది, ఫ్యాబ్రిక్ కూడా వర్త్ అనమాట. అంటే కొంతమంది చాలామంది నా మీద ట్రస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారండి, అంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉందని అడుగుతూ ఉంటారు మళ్ళీ పర్టికులర్లీ. సో అలాంటప్పుడు అందుకే నేను వీడియోస్లోనే మెన్షన్ చేసేస్తాను, బికాజ్ అందరికీ ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వడం పాసిబుల్ అవ్వకపోవచ్చు. సో దానివల్ల డిలే అవ్వడం, లేకపోతే స్టాక్ అవుట్ అవ్వడం ఇలా కూడా ప్రాబ్లం రావచ్చు. సో అందుకే చెప్తున్నాను ఫ్యాబ్రిక్స్ గురించి కూడా. సో షైన్ చూసారా ఎంత బాగుందో, చాలా లైట్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్ ఇది. సో హ్యాపీగా మనం ట్రై చేయొచ్చు, క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ దుపట్టా కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది. దుపట్టా లావెండర్ షేడ్ వస్తుంది అనమాట ఇది. సో దుపట్టా ఇది వచ్చింది, ఇది కూడా కొంచెం బెనారసీ టైప్ దుపట్టానే. కొంచెం విత్ ఉండొచ్చు, విత్ కొంచెం తగినట్టు అనిపించింది. లెంత్ వైజ్ అయితే బాగానే ఉంది, విత్ కొంచెం ఉండొచ్చు అనిపించింది ఇంకా. అలానే మరీ అసలు లేకుండా, అంటే బాగా షార్ట్ లేదు కానీ ఇంకొంచెం ఉంటే కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా సూట్ అవుతుంది. సో ఇదిగోండి, జనరల్గా కంటే కొంచెం తక్కువ ఉందన్నమాట విత్. సరే మీకు చూపిస్తాను చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. సో అదనమాట, కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళకి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్నదనుకోండి, అప్పుడు మనకి దుపట్టా విత్ సరిపోకపోతే ఇలా వేసుకోవడానికి, క్యారీ చేయడానికి అంత మంచిగా అనిపించదు, అందుకని నేను చూపిస్తున్నాను. సో యా అదనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ యాడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఈ సేల్ టైంలో పర్చేస్ చేసుకుంటే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై. థ్యాంక్ యూ.